సో లివర్ సర్జరీ అయిన తర్వాత 1 మంత్ తర్వాత నుంచి మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చా? ఎల్స్ కొంచెం టైం తీసుకోవచ్చా? అంటే బేసిక్స్ పేషెంట్స్ కండిషన్ అండి. పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు అంటే ఓకే. వాళ్ళకు సెకండ్ వీక్ నుంచి వాళ్ళకు నడవడము, మూవింగ్ అదంతా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఓకే. నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు 4 to 6 వీక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. హెవీ యాక్టివిటీస్ వెయిట్ ఎత్తడము హ్మ్. ఇవన్నిటి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే సర్జరీ అయింది కాబట్టి. బట్ హ్మ్. అదర్‌వైజ్ వాళ్ళకు స్పెసిఫిక్‌గా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవండి. సార్ కొంతమంది వాష్‌రూమ్‌కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అంటే బ్యాలెన్స్ ఉందన్న ఫీల్ ఒస్తది. కొంతమందికి తిన్న వెంటనే వాష్‌రూమ్ వచ్చేస్తది. దానికి మేజర్ రీజన్స్ ఏమైంటాయి సార్? ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ చేస్తానండి. హ్మ్. చాలా మంది ఏందంటే మేము టాయిలెట్‌కెళ్తాము హ్మ్. కానీ కంప్లీట్‌గా ఎవాక్యుయేషన్ అన్నట్టు అనిపియలేదు. అవును. దీన్ని అవును. ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాము. హ్మ్. సో, వాళ్ళు పొద్దున ఎళ్తా అంటారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకా కొంచెం ఉందని చెప్పి ఎళ్తాము. అలాగే హ్మ్. డేలో 5, 6 టైమ్స్ ఎళ్తాం సార్ అవును. అవును. అని ఎళ్తారు. సో, దీస్‌ని ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటామనమాట. అండ్ జనరల్లీ ఇది ఎందుకవుతుంది అంటే డయట్‌లో ఫైబర్ ఎక్కువ ఉండకపోవడం వలన ఆర్ ఓకే. అప్పుడప్పుడు ఏందంటే వేరే మెడికల్ కండిషన్స్ వలన ఉంటుంది. బట్ మోస్ట్ కామన్ కాజ్ వై దిస్ హ్యాపెన్స్ ఇస్ కండిషన్ నోన్ యాస్ డిస్సినర్జిక్ డెఫికేషన్ అనమాట. ఓకే. సో, ఇందులో ఏందంటే మనము బవల్ మూవ్‌మెంట్ మనం డెఫికేషన్ ఆర్ మలం పాస్ చేసేది ఒక ప్రాసెస్ అవును. ఏదో అవును. ఉంటుందో మనం లాస్ట్ భాగం రెక్టమ్ కాంట్రాక్ట్ అవ్వాలా, ఏనల్ స్ఫింక్టర్ రిలాక్స్ అవ్వాలి. సో, ఓకే. ఇందులో ఏమైనా తేడా ఉన్నా గానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ద వాళ్ళేందంటే కొంచెమే మోషన్ పాస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకు తెలుస్తుంది. హ్మ్. ఇంకా ఉంది నేను కంప్లీట్‌గా ఎళ్ళలేదు. బట్ పాస్ చేయలేకపోతారు. సో, హ్మ్. దీనిని డిస్సినర్జిక్ డెఫికేషన్ చెప్తాము. ఓకే. వెరీ అన్‌డయాగ్నోస్డ్ కండిషన్. చాలా మందికి ఏందంటే వాళ్ళకు ఉంది. బట్ దీనికి ఏం చేయాలో తెలీదుంటుంది. సో, దానికి ఏంటంటే మేము ఒక టెస్ట్ ఉంటుంది. యానోరెక్టల్ మానోమెట్రీ అని. సో, యానోరెక్టల్ మానోమెట్రీ చేస్తే మనకు డిస్సినర్జిక్ డెఫికేషన్ ఉందా? ఉంటే అందులో కూడా రకాలుంటాయి. టైప్స్ ఉంటాయి. సో, ఏ హ్మ్. టైప్ ఉందో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. అందులో మోస్ట్ ఆఫ్ ది కామన్ ట్రీట్మెంట్ ఏందంటే బయోఫీడ్‌బ్యాక్ థెరపీ. వాళ్ళకు మేము ట్రైన్ చేస్తాము. హ్మ్. మీరు ఇలాగా ఎళ్ళాలి. ప్రెషర్ ఇట్లా పెరుగుతుంది. దాన్ని ప్రెషర్ పెంచకూడదు. హ్మ్. ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పేసి బయోఫీడ్‌బ్యాక్ అంటే ఆన్ మానిటర్ వాళ్ళకు లైవ్‌గా చూపిస్తూ మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు అని చెప్తాము. సో, దట్ ఈస్ బయోఫీడ్‌బ్యాక్ థెరపీ. అండ్ మీరు అడిగిన ఫస్ట్ క్వెషన్ దాన్ని ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్‌లో వాళ్ళకు ఏమైనా పెల్విక్ ఫ్లోర్ డిసినర్జియా ఆర్ డిసినర్జిక్ డెఫికేషన్ ఉంటే దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఓకే. ఓకే. సెకండ్ థింగ్ ఏందంటే చాలా మంది ఏందంటే తిన్న వెంటనే అవును సార్. టాయిలెట్‌కెళ్తారు. కొంతమంది వెంటనే ఎళ్తారు. కొంతమంది కొంతసేపు తర్వాత ఎళ్తారు. ఈ పోస్ట్ కోవిడ్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు గదా! సో, వాళ్ళకి గూడా చాలా కామన్‌గా చూస్తున్నాము. అవును. అవును. సో, వాళ్ళంటారు, "సార్ తిన్న వెంటనే టాయిలెట్‌కెళ్ళాల్సి హ్మ్. వస్తుందని." అ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ హాబిచ్యువల్ అనమాట. ఓకే. ఓకే. హాబిచ్యువల్ అంటే తిన్న వెంటనే వాళ్ళకి కొంచెం నార్మల్‌గా మనకు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటూ చిన్నప్పటి నుంచి ఉంటుంది. చిన్న హ్మ్. పిల్లలు గూడా మీరు చూస్తారు. అవును. పాలు అవును సార్. తాగుతారు. పాలు తాగిన కొంత హుహు. సేపట్లోనే అవును. వాళ్ళకు డైపర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫిజియోలాజికల్ మెకానిజం. ఓకే. ఎలాగో మనము గ్రో అవుతా ఉంటామో ఈ హ్మ్. ఫిజియోలాజికల్ మెకానిజం అన్నట్టు కొంచెం సప్రెస్ అవుతా ఉంటుంది. హ్మ్. సో, బాడీలో స్ట్రెస్ ఉన్నా, హ్మ్. ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కొన్ని స్పెసిఫిక్ మెడికల్ కండిషన్స్‌లో మనకు ఏందంటే ఇది మళ్ళా రియాక్టివేట్ అవుతుంది. సో, తిన్న ఓకే. వెంటనే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంది. వాష్‌రూమ్‌కెళ్తే బెటర్ అంటారు. ఐబీఎస్ అన్నట్టు గూడా ఒక కండిషన్ ఉంటుంది. అందులో గూడా ఇలాగుంటుందనమాట. తిన్న వెంటనే కొంచెము పొట్టలో కొంచెము డిస్కంఫర్ట్ లాగా అవును. అనిపిస్తది. అవును వాడు సార్. వాష్‌రూమ్‌కెళ్తే వాళ్ళు బాగుంటారనమాట. ఓకే. హ్మ్. సో దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఏం పాడైపోదు. తిన్న వెంటనే వెళ్ళిపోవడం వల్ల. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ తిన్నది అట్లనే ఎళ్ళిపోతుంది సార్ వెళ్ళిపోతుంది. వెంటనే సార్ నేను వీక్ అయిపోతున్నానని. దట్ ఈస్ నాట్ కామన్ అండి. ఇది మోర్ ఆఫ్ నేను చెప్పినట్టు ఒక ఇంప్రాపర్ గట్ హెల్త్ తప్ప అది డైజెస్టివ్ అన్నట్టు ఏం లేదు. హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సమ్ మెడిసిన్స్, సమ్ ఆల్టరేషన్స్ వలన మనం హ్మ్. దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. ఓకే. సో ఇందాక మనం గుడ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం సార్. నేను చాలా మందిలో చూసాననమాట. బ్రష్ చేయకుండా తినేస్తారు. అడిగితే గుడ్ బ్యాక్టీరియా ఎళ్ళిపోతది బ్రష్ చేస్తే అని చెప్పేసని అంటారు. సో అది గుడ్ బ్యాక్టీరియా అనుకోవాలా? మనం బ్యాడ్ బ్యాక్టీరియా అనుకోవాలా సార్? ఎందుకంటే తీసుకుంటే మనకు డైరెక్ట్ అది డైజెస్టివ్ సిస్టమ్‌లోకే ఎళ్తది గదా! అవును. సో, మనకేందంటే బాక్టీరియా మనకున్నది స్మాల్ ఇంటెస్టైన్‌లో అండి. ఓరల్ ఓకే. క్యావిటీలో ఉన్న కొంచెం బాక్టీరియా అది లోపల పోయినా కానీ మనకు స్టమక్‌లో ఉన్న యాసిడ్ వలన అవి డీనేచర్ అయిపోతాయి. ఓకే. స్టమక్‌లో స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ పార్టింగ్‌లో మనకు బాక్టీరియా ఉండవన్నమాట. ఎందుకంటే ఓకే. అక్కడున్న యాసిడ్‌కి నార్మల్ బాక్టీరియా ఉండలేవు. సో, ఓకే. మనకున్న గుడ్ బాక్టీరియా ఉన్నది మనకు మన హ్మ్. స్మాల్ ఇంటెస్టైన్‌లో అండ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. హ్మ్. ఓకే. సో, అది డిఫరెంట్. అక్కడున్న బాక్టీరియల్ స్పీషీస్ చాలా డిఫరెంట్ మన నోట్లో ఉన్నది. సో, ఓకే. బ్రష్ చేసుకోకుండా తినడం అన్నట్టు అగైన్ ఫ్యాషన్, ట్రెండ్ అన్నమాట. ఓకే.
సార్ ఇందాక మనం మాట్లాడుకున్నాం పురుగులు పడతాయి అని చెప్పేసి. ఎస్. అసలు నార్మల్‌గా మేజర్‌గా రీజన్ ఏంటి సార్ నులు పురుగులు మనకు రావడానికి? చాలా మందికి ఏందంటే అండి ఇవన్నీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఆర్ ఇంటెస్టైనల్ వర్మ్స్ అంటారు కదా, నల్ల పురుగులు ఆర్ చాలా మంది నట్టలు అంటారు లోకల్ లాంగ్వేజ్లో. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పర్సనల్ హైజీన్ అండి. ఓకే. చేతులు కడుక్కోకుండా తినడము. చాలా మందికి ఏంటంటే ఈ పిల్లల్లో కామన్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మట్టిలో ఆడతారు, సో చేతులు కడుక్కోకుండా తినేస్తారు. సో ఈ నెయిల్స్ లోపల అవి అతుక్కొని ఉంటాయి, ఆ ఎగ్స్ ఆఫ్ ద వర్మ్స్. అవి తినేస్తే లోపల వెళ్ళడం వలన మనకు వస్తాయి. చాలా మందికి ఏంటంటే ఫుట్వేర్ లేకుండా, చెప్పులు లేకుండా ఓపెన్ గ్రౌండ్స్ నడవడం, వాటి వలన కూడా కొన్ని వర్మ్స్ మనకు అటాక్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది నాట్ మెయింటైనింగ్ పర్సనల్ హైజీన్ అన్నట్టు ఇస్ ద నంబర్ 1 కాజ్ మనకు ఈ బాడీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఆర్ వర్మ్స్ రావడం. ఓకే. సో మనకి వార్మ్స్ లోపల ఫార్మ్ అవుతున్నాయని మనకి ఏమైనా సింప్టమ్స్ చూపిస్తాయి సార్? చాలా మందికి ఏం సిమ్టమ్స్ ఉండవండి, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం నొప్పి ఉండడము, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ తక్కువ పోవడము, మన ఏనల్ ఏరియాలో ఇచ్చింగ్ ఉంటుంది కొంతమందికి. ఓకే, కొంతమందికి ఏనల్ ఏరియాలో ఇచ్చింగ్, స్పెషల్లీ నైట్ టైం ఇచ్చింగ్ ఉంటుంది, స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ వర్మ్స్ లో అట్లాంటి ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. బట్ చాలా మందికి పెయిన్ అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. ఓకే, సో వచ్చారు ఇండైజెషన్ సిమ్టమ్స్ తో ఉన్నాయి, చాలా మందికి ఏంటంటే అలా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి వేరే కారణాల వలన మేము ఎండోస్కోపీనో కొలోనోస్కోపీలు చేయడం వలన కూడా మేము లోపల ఈ వర్మ్స్, లైవ్ వర్మ్స్ చూడడం జరుగుతుంది. ఓకే, సో అవి చూసి ఎస్ ఈ పేషెంట్ కి పారాసైట్ ఇన్ఫెక్షన్ ఉంది అండ్ వాళ్ళకు యాంటీపారాసైటిక్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నార్మల్ గా మనకి బయట అంగన్వాడీ స్కూల్లో కానీ తీసుకుంటే ఎవ్రీ మంత్ పిల్లలకి అక్కడ వార్మ్ టాబ్లెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మనకి ఉన్నా లేకపోయినా చాలా మంది ఓవర్ కేర్ తో ఎవ్రీ మంత్ తీసుకుంటారనమాట, ఫార్మ్ అవ్వకుండానే ముందుగా. అలా తీసుకోవచ్చా సార్ టాబ్లెట్స్? ఎవ్రీ మంత్ కాదండి, జనరల్లీ రికమెండేషన్ ఏంటంటే ఎవ్రీ 3 to 6 months ఒకసారి అంగన్వాడీ స్కూల్స్, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఈ వర్మ్స్ కాజ్ ఆఫ్ వాళ్ళకు చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఎందుకంటే వర్మ్స్ ఉండడం వలన అవి మన మీద డిపెండ్ అవుతున్నాయి, దే ఆర్ పారాసైట్, మన మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఏంటంటే మన బాడీ నుంచి అవి బ్లడ్ ఇవన్నీ తీసేసుకుంటాయి. కొన్ని వర్మ్స్ ఏంటంటే ఇంటెస్టైన్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళడము, లివర్ కి వెళ్ళడము, అండ్ అక్కడ వాళ్ళు కాంప్లికేషన్స్ చేసే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద వర్మ్స్ కి ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటంటే 3 to 6 months లో ఒకసారి డీవర్మింగ్ మనము మెడిసిన్స్ వాడడము, అంగన్వాడీస్ లో కూడా అదే జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, ఇందాక మనం మిల్క్ గురించి మాట్లాడుకున్నాం. నార్మల్ గా మన బాడీకి మిల్క్ తీసుకుంటే కాల్షియం ఫామ్ అవుతుంది, బోన్స్ కి మంచిది అని చెప్పేసి అంటారు. బట్ అదే మిల్క్ తీసుకోవడం వల్ల చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకని సార్ అలా ఎందుకు జరుగుతుంటుంది? చూడండి, మనము చిన్నప్పుడు మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ కి మనకు మిల్క్ డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. లాక్టేజ్ అన్నట్టు మిల్క్ లో మెయిన్ కాంపోనెంట్ ఉన్నది లాక్టోజ్, అందులో డైజెస్ట్ చేసేది లాక్టేజ్ అని ఎంజైమ్ మనకు ఉంటుంది అనమాట. సో యాజ్ వి గ్రో ఓల్డ్, మనమైతే పెరుగుంటాము, ఆర్ కొంతమంది చిల్డ్రన్ లో బై బర్త్ ఏంటంటే ఈ లాక్టోజ్ అని ఎంజైమ్ మనకు డెఫిషియన్సీ ఉంటుంది, ఆర్ మనం ఎలాగో 15, 16 years 20 years దాటిన తర్వాత మనకు లాక్టోజ్ అని డైజెస్ట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే, బికాస్ లాక్టేజ్ తగ్గిపోతుంది మనకు. సో ఈ లాక్టోజ్ ఉండి మనకు బాడీలో అన్డైజెస్టెడ్ లాక్టోజ్ వలన మనకు గ్యాస్ట్రిక్ అవ్వడం, బ్లోటింగ్ అవ్వడము, డయేరియా అవ్వడము, ఇండైజెషన్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నమాట. మిల్క్ ఉంది, ఎస్, మిల్క్ లో మనకు కాల్షియం ఉంది, లాట్ ఆఫ్ అదర్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, బట్ ఈ లాక్టోజ్ అన్నట్టే మనకు చాలా ప్రాబ్లం కాజ్ చేస్తుంది, అదే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. ఓకే, సో ఏ ఏజ్ వరకు మనం మిల్క్ తీసుకోవచ్చు సార్? అంటే చాలా మంది ఉన్నారండి ఇప్పుడు 50-60 years లో కూడా రెగ్యులర్ గా మిల్క్ తాగుతారు, వాళ్ళకి ఏం లేదు. బట్ జనరల్లీ ఏంటంటే సెకండ్ డెకేడ్ 20s నుంచి చాలా మంది ఏంటంటే కంప్లైంట్ చేస్తారు దట్ మేము మిల్క్ డైజెస్ట్ చేయలేకపోతున్నాము. సో చాలా మంది చెప్తారు వైట్ రైస్ లో షుగర్ ఉంటుంది, లేకపోతే మైదా లేదు అనుకుంటే ఇవి మన హెల్త్ కి మంచిది కాదు అంటారు. అది నిజమేనా సార్? అంటే వైట్ రైస్ తినడం వల్ల మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్? అలా అదొక మిత్ అండి. ఓకే, వైట్ రైస్ ఉన్నా, బ్రౌన్ రైస్ ఉన్నా, రైస్ లో ఏంటంటే వైట్ రైస్, ఎస్ ఇట్ ఈస్ అ ప్రాసెస్డ్ రైస్, పాలిష్డ్ రైస్ కాబట్టి దానిలో న్యూట్రియంట్స్ కొంచెం తగ్గిపోతాయి, దాంట్లో ఉన్న ఫైబర్ తగ్గిపోతుంది. బట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అవన్నీ చూస్తే బాగానే ఉంటుంది. వైట్ రైస్ తింటే నాకు షుగర్ వచ్చేస్తుంది అన్నట్టు ఇస్ జస్ట్ రాంగ్ నోషన్ అన్నమాట. ఓకే, మైదా, ఎస్, మైదా ఇస్ ప్యూర్లీ ప్రాసెస్డ్ ఫార్మ్ ఆఫ్ వీట్ కాబట్టి ఏంటంటే దానిలో కూడా ఫైబర్ ఉండదు. సో దాంతో ఏంటంటే జిఐ సిమ్టమ్స్, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఇవన్నీ చాలా మనము ఫ్రీక్వెంట్ గా చూస్తాము. సో చాలా మందికి 2 days 3 days అయినా కానీ టాయిలెట్ రాదు సార్. సో వాటి వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అసలు దాని మేజర్ రీజన్ ఏమైందా సార్?
చూడండి, కాన్స్టిపేషన్, బవల్ మూమెంట్ ఆర్ టాయిలెట్ 2 to 3 days రాకపోవడము మేజర్లీ ఏంటంటే పూర్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. ఓకే. ఇంప్రాపర్ వాటర్ ఇంటేక్, లో ఫైబర్ డయట్, ఫ్రీక్వెంట్ హై మీట్ కన్సంప్షన్, వీటి వలన ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా. ఓకే, బెడ్ రిడన్ పేషెంట్స్ బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కామన్ గా చూస్తాము. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, బట్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. సో వీళ్ళకి ఏంటంటే ఫైబర్ తీసుకోకపోవడము ఆర్ వాటర్ సరిగ్గా తాగకపోవడం వలన ఏంటంటే మోషన్ ఆర్ కాన్స్టిపేషన్ అయిపోతుంది. అండ్ వీటి వలన ఏంటంటే వాళ్ళకు డైజెషన్ వీక్ అయిపోతుంది. ఎక్కువసేపు లోపల ఉండేసరికి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఫ్రీక్వెంట్ గా గ్యాస్ పాస్ అవ్వడం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్టూల్ బాగా హార్డ్ అయిపోయి వాళ్ళకు యానల్ ఫిషర్, ఫిస్టులా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి హెమరాయిడ్స్, పైల్స్ అన్నట్టు కదా, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ కాంప్లికేషన్స్ మనకు రావచ్చు క్రానికలీ మనం కాన్స్టిపేషన్ ఉంటే. అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్ రెగ్యులర్ గా ఇట్లా ఉన్నందుకు రిస్క్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ కూడా మనకు చాలా కామన్ అనమాట వెన్ కంపేర్డ్ టు జనరల్ పబ్లిక్. ఓకే. నార్మల్ గా మనం వింటూ ఉంటాం సార్, పేగుల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి. సో క్యాన్సర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? క్యాన్సర్స్ లో చాలా టైప్స్ ఉంటాయండి. పేగుల క్యాన్సర్ అంటే జనరల్లీ మనము చూసేది మోర్ కామన్లీ ఇస్ ద లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఆర్ కోలన్ క్యాన్సర్. సో కోలన్ క్యాన్సర్స్ లో ఏంటంటే జనరల్లీ అడినోకార్సినోమాస్ ఉంటాయి. కార్సినోమాస్ అంటే మ్యూకస్ నుంచి వచ్చేది. డిఫరెంట్ వేరే వేరే రకాలు ఉంటాయి. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్, సార్కోమాస్, వెరీ రేర్. కార్సినోమాస్ ఆర్ మోర్ కామన్ దెన్ అదర్ కాజెస్ అన్నమాట. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే చెప్పాను కదా, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, వాటిలో క్యాన్సర్ ఉంటుంది, కొన్ని హెరిడిటరీ పాలిప్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీలో పాలిప్స్ ఫామ్ అవుతాయి అండ్ అవి క్యాన్సర్ కి రిస్క్ ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలియల్ రిస్క్ ఉంటుంది జెనెటిక్స్ వలన. కొంతమందికి ఏంటంటే డయట్ వలన, స్మోకింగ్, ఆల్కహాల్, కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండడం, వీటి వలన కూడా కొంతమందికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. పేగుల క్యాన్సర్ ఆర్ కోలన్ క్యాన్సర్ అన్నమాట. సార్ ఇప్పటిదాకా మనం గ్యాస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని మాట్లాడుకున్నాం సార్. ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే మనం ఇంట్లో నార్మల్ గా జనరల్ గా తెలీదు, బట్ ఏ పర్టికులర్ పాయింట్ లో మనకు ట్రిగర్ అయ్యి ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఎలా తెలుసుకోవాల్సి వస్తుంది? చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మేము గ్యాస్ అనుకున్నాం సార్ మాకు తెలీదు సార్ అని అంటాము. బట్ కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ఉంటాయి, కొన్ని ట్రిగర్ సిమ్టమ్స్ ఆర్ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్, కొన్ని అలారం సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి మీకు ఉన్నాయి అంటే యూ నీడ్ టు కన్సల్ట్ అ స్పెషలిస్ట్ అట్ ది ఎర్లియస్ట్. ఇవేంటి అంటే సిమ్టమ్స్ కొత్తగా 40-45 years తర్వాత కొత్తగా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనిపించడం, కొత్తగా కాన్స్టిపేషన్ రావడము, ఆకలి ఉండకపోవడము, ఫ్రీక్వెంట్ గా వామిటింగ్స్ అవ్వడము, కొంచెం తినగానే పొట్ట నిండిపోవడము, బరువు తగ్గడము, వామిటింగ్ లో కానీ మోషన్ ద్వారా బ్లడ్ పోవడము ఆర్ బ్లాక్ కలర్ గా మోషన్ అవ్వడము, ఓకే, వెయిట్ లాస్ అవ్వడము. సో ఇవన్నీ ఏంటంటే సమ్ సీరియస్ అండర్లైన్ ప్రాబ్లం ఉన్నట్టు మనకు డౌట్ వస్తుంది. సో ఇవన్నీ ఏమైనా ఉంటే అర్జెంట్ గా ఒక స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాట్ ఎవర్ టెస్ట్ ఇస్ నీడెడ్ చేపించుకొని ఒక డయాగ్నోసిస్ కి వస్తే చాలా మంచిది. ఓకే, బిఫోర్ ఇట్ ఇస్ టూ లేట్. సో ది ఎర్లియస్ట్ యూ పికప్ అ సిమ్టమ్ కన్సల్ట్ చేయడం చాలా బెటర్ అన్నమాట. ఓకే. చాలా మంది ఉపవాసాలు ఉంటారు సార్, డే అంతా ఉపవాసం ఉంటారు, నైట్ తింటారు. సో బయట కూడా మనం చాలా వీడియోస్ లో వాళ్ళు చెప్తుంటే వింటుంటాం, ఉపవాసం ఉండడం చాలా మంచిది డైజెస్టివ్ సిస్టమ్ కి అని అంటారు. అది నిజమేనా సార్? ఇట్ ఈస్ అంటే అదొకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటిదండి. ఏంటంటే మీరు బికాస్ యూఆర్ గివింగ్ అ బ్రేక్ మనకు డైజెస్టివ్ సిస్టమ్ కి. మనం రెగ్యులర్ గా ఎంత తింటూ ఉంటాము, బయట తింటూ ఉంటాము. సో వన్స్ ఇన్ అ వైల్ ఫాస్టింగ్ ఫర్ అ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకు మంచిదే, నష్టమేం లేదు. కానీ వారంలో 3 రోజులు అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, సో అది సంథింగ్ విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు వన్ డే ఉపవాసం ఉంటే ఓకే ఫైన్, అంటే ఆ ఉపవాసం ఉండడం వల్ల మనకేం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు సార్? కొంతమందికి ఉంటుందండి. ఫర్ సమ్ ఎవరికో హ్యాబిట్ ఫామ్ ఉందో, కొంతమందికి గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంది అంటే వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో వన్ డే ఇస్ ఫైన్, బట్ 2 or 3 days ఇస్ నాట్ ఫైన్ అంటారు. ఇట్ ఈస్ వెరీ ఇండివిజువల్. కొంతమందికి 1 day తోనే ఉంటుంది, కొంతమంది డేస్ టుగెదర్ చేస్తారు. కానీ మీకు కుదరట్లేదు, మీకు ఉపవాసం పెట్టడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే పెట్టొద్దని చెప్తాను నేను. ఓకే. చాలా మంది కూడా ఫుడ్ డైట్ లో నాన్ వెజ్ ని మేజర్ గా పెట్టుకుంటారు, వెజ్ ని తగ్గించేసి నాన్ వెజ్ ని మేజర్ గా పెట్టుకుంటారు. సో ఆ నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల కూడా అంటే నార్మల్ గా మటన్ కానీ చికెన్, ఫిష్ ప్రోటీన్ వస్తుంది అని చెప్పేసి అంటారు.
హై ప్రోటీన్ కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? జస్ట్ ప్రోటీన్ అంటే డిపెండింగ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి, ఉమ్, అండ్ హౌ దట్ ప్రోటీన్ ఇస్ కుక్డ్. రెడ్ మీట్ అంటే మటన్ ఇవన్నిట్లో ఏంటంటే వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే సెకండ్ ఏంటంటే స్టీమ్డా, రోస్టెడా, ఫ్రైడా, గ్రిల్డా ఓకే ఇంపార్టెంట్. స్టీమ్డ్ చికెన్ ఆర్ స్టీమ్డ్ ఫిష్ ఆర్ జస్ట్ రోస్టెడ్ విత్ లో ఆయిల్, ఆబ్వియస్లీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ లీన్ సోర్స్ ఆఫ్ మీట్ ప్రోటీన్, కాబట్టి లివర్కి అంత ఎఫెక్ట్ కాదు. డీప్ ఫ్రై చేసిన మటన్ మీరు తింటున్నారు, మటన్ బిర్యానీ అని చెప్పేసి ప్రోటీన్ అని చెప్పేసి బిర్యానీ Yes, sir. తింటున్నారు, సో ఆబ్వియస్లీ మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది కదా అండి. యా యా సో ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ద వే ఆఫ్ ఇట్ ఈస్ కుక్డ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అసలు ప్రాపర్ గట్ హెల్త్ ని మనం మెయింటైన్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరంగా ఉండాలంటే మన డైలీ రొటీన్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ ని మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది? అన్ని రకాల ఫుడ్ అండి, డైవర్స్ ఫుడ్, ఎందుకంటే అందులో మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలా, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఉండాలా, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్ని ఉండాలా. మీ బాడీ స్ట్రక్చర్, మీ బాడీ ప్రకారంగా ఏ ప్రపోర్షన్ లో అవసరమో అది ఇంపార్టెంట్. అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండడము, ప్రోబయోటిక్స్ ఇంపార్టెంట్, కర్డ్ చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవడము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, వీటితో పాటు టైంకు తినడము, ఫిజికల్ యాక్టివిటీ, మెల్లిమెల్లిగా తినడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనము ఫర్ అ హెల్దీ గట్. ఓకే. మనకి మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. సో ఆయిల్ కూడా మన గట్ హెల్త్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది ఆలివ్ ఆయిల్తో కుక్ చేసుకొని తింటారు, దే ఆర్ రిచ్ అయితే. కొంతమంది బయట దొరికే ఫ్రీడమ్ ఆయిల్, సమ్ బ్రాండ్స్ ఆయిల్స్ని యూస్ చేస్తారు. మన హెల్త్కి బెటర్ ఆయిల్ ఏమైంటుంది సార్? చూడండి, ఆయిల్ విచ్ ఆయిల్ కంట హౌ మచ్ ఆయిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే ఓకే, జనరల్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ రెగ్యులర్ ఆయిల్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ బాగానే ఉంటుంది అంటారు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే చేంజ్ చేయండి. 3 months మీరు సన్ఫ్లవర్ ఆయిల్, 3 months లో మీరు గ్రౌండ్ నట్ ఆయిల్, 3 months లో మీరు కోకోనట్ ఆయిల్, అలాగా, ఆర్ అన్ని మిక్స్ చేసుకొని ఒక ఆయిల్ వాడండి, ఓకే బట్ మోడరేషన్ లో. ఓకే, ఎనీ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా బాగుంది, కానీ ఆలివ్ ఆయిల్ లో మీరు డైలీ బజ్జీలు ఫ్రై చేసుకొని తింటున్నారంటే ఇట్ ఈస్ నాట్ హెల్దీ కదా. సో అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆలివ్ ఆయిల్ తింటే హెల్దీ కాదు. మనకి ఇండియన్ కుకింగ్ కి ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ దట్ సూటబుల్, ఎందుకంటే అది టెంపరేచర్ కి డీనేచర్ అయిపోతుంది. జనరలీ ఏంటంటే రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రెష్ సాలెడ్స్ మీదను రా డ్రెస్సింగ్ లాగా వాడతారు, కానీ ఇండియన్ కుకింగ్ ఆ హీట్ కి దానిలో ఉన్న ప్రాపర్టీస్ పోతాయని అవాయిడ్ చేయమని చెప్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.